అసలు నేనిలా మాట్లాడతాను కూడా వాళ్ళకి తెలీదు. యాక్చువల్‌గా నిజం చెప్పాలంటే. నేను చాలా సిన్సియర్ అనుకుంటారు వాళ్ళు. సిన్సియరు, కానీ సైలెంట్‌గా ఉంటాడు. వాని పాడు వాడు చూసుకుంటాడు అనుకుంటారు. ఆ! కానీ ఈళ్ళకొచ్చి చూస్తే అమ్మో! దేశముద్ర అనుకుంటారా? ఆ! అట్లా అనుకుంటారు కదా! వీడేంది గట్ల మాట్లాడతాననుకుంటారు. హ్మ్. ఏమనుకోరు. "అన్నా నీ గురించి బాగా అర్థం చేసుకున్నాడు తెలుసా?" ఏమన్నాడంటే నాతో, హ్మ్. "కాదన్నా లైవ్‌లో ఏంటి అట్లా మాట్లాడుతున్నా" నేనంటే, "ఆ మాత్రం మాట్లాడకపోతే ఎలారా? ఆడు అబ్బాయి కదా! చిన్న పిల్లోడు క్యూట్‌గా అలా" అంటే నేనికి కవర్ చేసిండనమాట. అంటే ఈ వయసులో ఓకే. అలానే మాట్లాడాలి అన్నట్టు. నేను ఊరికే సరదాగా మేమిద్దరం అనుకున్నాం. ఎప్పుడో ఇప్పుడు కాదది. అప్పుడెప్పుడో. ఆ! అంటే అబ్బాయి అన్నప్పుడు ఆ మాత్రం లేకపోతే ఎట్లరా? అవునన్నా అలానే ఉండాలని అనుకున్నాం. స్టార్టింగ్ అట్లా కామెడీగా. హ్మ్. నేను అన్నతో ఇప్పుడు మాట్లాడా కాలు. ఓకే. కాకపోతే ఆ! ఏదో ఎప్పుడోసారి హాయ్ అంకమ్మ సిస్టర్. హాయ్. హాయ్. గుడ్ ఆఫ్టర్‌నూన్. తిన్నారా? తిన్నారా అంకమ్మ సిస్టర్ తిన్నారా? హ్మ్. గంగన్న నేను ఎక్కువ ఫ్రీగుంటాం. ఎక్కువ మాట్లాడుకుంటామనమాట. గంగన్న ఇప్పుడు ఇండియాలో ఉండడంట కదా తను. కువైట్‌లో ఉంటాడా? కువైట్. ఓకే. ప్రతీదీ షేర్ చేసుకుంటా నేను. నేనెక్కడున్నా అంటే అక్కడికొచ్చేస్తాడు లైవ్‌లోకి. ఆ చిన్నారి ఐడి ఎవరిదో ఇంకా తెలియలేదు నాకు. రావట్లేవు ఐడీ మెసేజెస్. అయ్యా! ఎక్కడ పోయిందో పాపం చిన్ని. అయ్యయ్యో! ఏమన్నావేంటి? 36 నేనేమనలేదు. తనేదో అంటే పెద్దక్క డీల్ చేసింది. హైడ్ అవును. ఆ చేస్తే రోజు గంగ నేనున్నా లైవ్‌లో నేను చూసా. నాకు సిగ్గు నువ్వు లేకుండా మాట్లాడతా అంటే, "నీకు సిగ్గు లేదా?" అంది. అలా తప్పేముందసలు? ఆ వర్డ్ నువ్వెందుకు ఆ! తప్పుగా అనుకున్నావో నాకర్థం కాదు. నేను తప్పుగా అనుకోలేదక్క. ఆ! అసలు నేనేమనలేదు. నేను తప్పు సపోజ్ నేను చాలా ఎగ్జాంపుల్ చిన్న కాదు నేను ఇందాక చాలా నేను లైట్ హ్మ్. లేదు. నేను చాలా లైట్ తీసుకున్నా. పెద్దక్కనే ఇది హైడ్ చేసింది. అయ్యో! అక్క ఎందుకు హైడ్ చేసావు అని కూడా అన్నాను. ఆ! ఆలోపే గంగన్న ఎంట్రీ ఇచ్చాడు. ఎవరు హైడ్ చేసింది? ఆహ్, గంగన్న మళ్ళీ కూడా ఎళ్లి చూస్తూ పైకి ఉన్నాడేమో మరి. మళ్ళీ పైకెళ్ళేసి మళ్ళీ అన్‌హైడ్ చేసేసా. ఆ! అక్కడ లంచ్ టైమ్ అండి. అందరూ బయటికెళ్లారు. వెయిట్ చేస్తారా? లంచ్ చేసి రండి. 2:30కి రండి. ఆ! 2 తర్వాత వచ్చేసేయండి. అంటే ఏమో అది తెలీదు నాకు సర్వీస్ వాళ్ళకే తెలుసు కదా! సార్ ఉన్నాడు కదా! అక్కడ ఒకసారి అడగండి బయట. సార్ లేడా? అక్కడ ఉన్నట్టున్నారు. ఇక్కడ ఉన్నారు. సార్ కూడా లంచ్ ఎవరి పేరు? సార్ నేను చూస్తా. ఒక నిమిషం. సార్ కూడా లంచ్‌కెళ్ళినట్టున్నాడు. 2:30కి రండి. హ్మ్. 36 లైక్. థాంక్ యూ అండి. 1 అవర్ అయిందక్క నేను పెట్టి లైవ్. హ్మ్. 2 మినిట్స్. అందరూ లంచ్‌కెళ్ళిర్రు. సైలెంట్‌గా ఉంది. హ్మ్. హ్మ్. మళ్ళీ 2 అలా వస్తారు. అహా! హ్మ్. స్టోర్‌లోనా అక్క? మాకు. మా దగ్గర హుహు. 1-2 లంచ్ టైమ్ గదా! హ్మ్. సైలెంట్‌గా మేమున్న వాళ్ళమే ఉంటాం ఇక్కడ. మిగతా వాళ్ళందరూ హ్మ్. ఎక్కడోళ్ళు చేస్తారు గదా! హాఫ్ అన్ అవర్‌లో తినేసి వస్తా ఉంటారు. మెల్లగా 1 అవర్ మాకు లంచ్ టైమ్. ఓకే. ఓకే. హ్మ్. కామెంట్ చేయట్లే. అందరూ వెళ్ళిపోయారు. హ్మ్. హిందీ ఐడీతో కాకుండా ఇంకొక ఐడీతో వస్తున్నారేమో ఆలోచించాల్సింది మరి. తెలీదింక. ఏంది చిన్న అలా చూస్తున్నావు? నేనేదో దొంగలా కనిపిస్తున్నా నాకు. అయ్యయ్యో! చిన్న నన్ను నూకానివి అంటావక్క నన్ను. చిన్న నూకానివి అంటావు. ఐడీ నీదని నాకు తెలుసు. ఆఖరికి కింగ్ మొత్తుకున్నాడు. సరితక్క కింగ్. సరితక్క వరుణ్. సరితక్క అంటే సరితక్కకి ఏ ఐడీ తోటి ఎందుకొస్తది రాదా అని అనుకున్నాను. నేను మౌనిక అనుకున్నాను. ఫస్ట్ మౌనిక అనుకున్నాను. తర్వాత మౌనిక కాదని తెలిసింది. ఆమె గాడ్ ప్రామిస్ నేను కాదు అంది. నీకొకటి తెలుసా? ఇంకెవరిని అంటే నీ దాంట్లో కజిపిచి పెట్టి ఏదో ఒకటి నీకు అర్థం కాకుండా కామెంట్ చేసేదాన్ని గానీ ఐడితో ఇంకొకరు నాకు నాని అన్న ఉన్నాడు కదా! నాని అన్న. ఆ! 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 నాని అన్నను, మని తమ్ముడు అని ఒంగోలు నుంచి ఆ తమ్ముడు ఉంటుండే. అయితే వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్.